థ్యాంక్ యూ అన్న. సీనన్ వచ్చాడు, మన ఉద్యోగ సంఘాల నాయకులు అన్నాడు. ఇంకోటి తెచ్చుకో బాబు, ఇంకో చేరేయండి. వినయ్ భాస్కర్ వచ్చాడు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నా. ఇక్కడ కూర్చోబెట్టండి. శివ, వినయ్ అన్నను కూర్చున్నాక అవతలను అడ్జస్ట్ చేయండి. మీరు అసలు జరగండి అట్లా. శ్రీహరి అన్నని ఇటే ఉండనిచ్చేటట్టు చూడండి. అయిపోయిందా? ఎలక్ట్రిసిటీ యూనియన్ నుంచి ప్రమోద్ వచ్చాడు, వారిని కూడా కూర్చోవాల్సింది కూర్చోండి. ఇక టెన్కి రావకుండా అట్లా అట్లా అండి. మిత్రులారా, ఇక అడ్జస్ట్ అవ్వండి. ఇక ఎవరన్నా వచ్చినా చివరిలో పరిచయం చేస్తా. మన కార్యానికి వద్దాం. మిత్రులారా, నేను ఒక 2-3 మినిట్స్ ఈ బిల్స్ని, ఈ డాక్యుమెంట్ రెండింటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని జనరల్ సెక్రటరీలు లేదనుకుంటే ఈ సబ్జెక్టు మీద యూనియన్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడారు. ఆ తర్వాత అతిథులు మాట్లాడతారు. మొట్టమొదటి ఏంటంటే, ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశభక్తితోటి అధికారంలోకి వచ్చింది. తర్వాత భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అభివృద్ధికరంగా ముందుకు తీసుకుపోవటానికి ఈజీ బిజినెస్, సులభతర వ్యాపారం అనే పదంతో ఇలా కార్మిక చట్టాలని మార్చాలన్న అభిప్రాయానికి వచ్చినారు. ఈ కార్మిక చట్టాలని మార్చాలన్న అభిప్రాయానికి ఎందుకు వచ్చినారు అని అంటే, వాళ్ళు చెప్తున్నది, ఈరోజు ఈ దేశం ముందుకు పోవాలని అంటే గిగ్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ నగేష్ యాదవ్ వచ్చారు. వారిని పరిచయం కలుగుతున్నా. నా పక్కనే ఉన్నాడు మన జనరల్ సెక్రటరీ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య. వారిని కూడా పరిచయం కావాల్సింది. అంటే అందరికీ తెలుసు కదా మారయ్య అని. తర్వాత మన శ్రీనివాస్ గౌడ్ అన్న మాజీ మంత్రివర్యులు, అనేక ఉద్యోగ కార్మిక సంఘాల వారిని కూడా ఒక్కసారి అభినందనలు కోరుతున్నా. మీకు వినయ్ అన్నత గురించి చెప్పాలా ఇంట్రడక్షన్ ముందు, ఎందుకంటే ప్రతి మేడేకి దాదాపు 30 రోజులు ఎన్ని రంగాలు ఉంటే అన్ని రంగాలను విడివిడిగా చూసి వరంగల్ హనుమకొండలో ఒక వారోత్సవం లెక్క రజతోత్సవం అట్లా జరుపుతుంటారు. బహుశా తెలంగాణలో ఎక్కడా లేనట్టుగా అట్లా జరుపుతుంటారు. వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతాము. సరే మిత్రులారా, ఈ నేపథ్యంలో ఏంటంటే, వ్యాపారాన్ని ఎప్పుడైతే అంటే ఉత్పత్తిని కానీ వ్యాపారాన్ని కానీ బాగా అభివృద్ధి చేయాలన్న బీజేపీ ఆ లక్ష్యాన్ని చెప్పి, దానికి ఇవాళ కార్మిక చట్టాలు అడ్డం ఉన్నాయని చెప్పేసి వీటిని కనుక మారిస్తే అవి అభివృద్ధి చెందుతుందనే అంశాన్ని చెప్పి ఇవాళ లేబర్ చట్టాలను మారుస్తున్నారు. మార్చే దాంట్లో కూడా ఏం చెప్తున్నారంటే, ఈ చట్టాలు కార్మికులకు కూడా బాగా ఇబ్బందిగా ఉన్నాయి, నష్టాన్ని చేస్తున్నాయి. అందుకని వీటిలలో కార్మికులకు ఉపయోగం జరిగేటట్టు అని చెప్పి రెండో డాక్యుమెంట్ తెచ్చారు. అదే శ్రమశక్తి నీతి అని పదంలోనే నీతి పెట్టి దాన్ని 2025 డాక్యుమెంట్గా దాన్ని తీసుకొచ్చినారు. దీంట్లో నేను మొత్తం లోతుల్లోకి పోయి మాట్లాడాను, కానీ స్టేట్మెంట్స్గా చెప్పాల్సి వస్తే, ఒరిజినల్గా అసలు కార్మిక చట్టాల పుట్టుకకు కారణమే పెట్టుబడి, వ్యాపారం. ఎందుకంటే ఇవి 1926కు ముందు, అక్కడి నుంచి బెంచ్ మార్క్ లెక్క చట్టాలు వచ్చినాయి. అంతకన్నా ముందు ఉన్నాయి అనేక అంశాలు. ఈ ఇండస్ట్రీలో పని ప్లేసులలో అనేక ఘర్షణలు జరుగుతూ ఉంటే, ఆ ఘర్షణలని ఛానలైజ్ చేయడానికి చట్టాలు తీసుకురావాలన్న ఆలోచన నాడు బ్రిటిష్ గవర్నమెంట్కి వచ్చిన ఫలితమే 1926 ఎలక్షన్స్ కోడ్, ట్రేడ్ యూనియన్ ఎలక్షన్ కోడ్ 1926లో వచ్చింది. అది అంటే స్వతంత్రానికి ముందే. ఇలానే అనేక రకమైన చట్టాలు ఏర్పడ్డాయి. 8 గంటల పని విధానం, అనేక మంది బలిదానం, దాని ఫలితం అట్లొచ్చింది. అట్లా 42 కార్మిక చట్టాలు వచ్చినాయి భారతం. మీకు దీనికి ఇంకా బాగా అర్థం కావాలని అనుకుంటే, అసలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పుట్టుకే ఈ దేశస్తులతోటి కాదు, బ్రిటిష్ వాళ్ళతోటి. ఎందుకనంటే వివిధ రూపాల్లో జరుగుతున్న పోరాటాలని ఛానలైజ్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ఉండాలన్న కాన్సెప్ట్లో నుంచి వచ్చినాయి పార్టీలు కానీ సంఘాలు కానీ. దానికి ఇలా బీజేపీ ఇంకొక భాష్యం చెప్పి ఇలా ఈ కార్మిక చట్టాలని 29 చట్టాలని ఆ 4 కోడ్లుగా మార్చినారు. మార్చి వీటిని ఇలా మన భారతదేశంలో ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు జరుగుతాయని చెప్పేసి నవంబర్ 21న వీటిని కేంద్ర
కార్మిక శాఖ మంత్రి ప్రకటించాడు. ఇక్కడ లోతుల్లోకి చాలామంది పోవడం లేదు. నేను అందులో పోవాలన్న కూడా చాలా పెద్ద గ్రంథం ఇది. కానీ రేఖ మాత్రంగా ఒక 2-3 పాయింట్లు మాత్రమే ఎందుకు మనం ఇవాళ వీటిని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పడానికి చెబుతాను. ఉదాహరణకి ఎంతమంది చచ్చిపోతే 8 గంటల పని విధానం వచ్చిందో మీ అందరికీ ఐడియా ఉంది. 8 గంటల పని విధానాన్ని ఎట్లా ఈరోజు రద్దు చేస్తున్నారో, ఇంతకుముందు ప్రతిరోజు 8 గంటలు పని చేస్తే అంతకన్నా 1 గంట ఎక్కువ పని చేసినా 2 గంటలు ఎక్కువ పని చేసినా ఓటీ వచ్చేది. ఇది రూల్. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఏం చేసిండంటే 6 రోజులు 48 గంటలు దాడితే మీకు ఓటీ వస్తుంది అన్నాడు. అంటే ఒకరోజు 12 గంటలు చేయించుకోవచ్చు, ఒకరోజు 14 చేయించుకోవచ్చు, ఒకరోజు ఏం చేయించుకోకుండా ఇంటికి పంపచ్చు. ఓ రోజు కంపెనీకి వచ్చిన వాడిని 3 గంటలు 2 గంటలు పని చేయించుకొని ఇలా నాకు ఆర్డర్ లేదు ఇంటికి వెళ్ళిపోండి అనొచ్చు. ఇంకా ఆ రోజు అంతే, అది 3 అవర్స్ కిందకే జమ అయింది. ఈ రకంగా చాలా కుట్రపూరితమైన శ్రమ దోపిడీ ఇందులో ఉంది. ఆ రకంగా ఈ చట్టాన్ని మార్చినారు. ఇంకొకటి మచ్చుకు చెప్తాను. 1970లో కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది. అందులో ఒక చిన్న పాయింట్ ఏం పెట్టినారంటే, మన తెలంగాణ దాని రూల్స్లో కూడా ఉంది, ఎవరైనా కూడా 5 మంది ఎంప్లాయీస్ కన్నా ఒక ఓనర్ ఎక్కువ మంది చేత పనిచేయిస్తే